అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టెట్ 2 డిఎస్సిలో చాలా ముఖ్యమైనటువంటి చతుర్భుజాలకు సంబంధించిన లక్షణాలపైన రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి రావడం జరుగుతున్నది. మన టెట్ 2 డిఎస్సినే కాకుండా మ్యాథ్స్ అనేటువంటి అంశం ఉన్నటువంటి ఏ పోటీ పరీక్షకైనా కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఒక చిన్న పటాన్ని నేర్చుకుంటే ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక దీనిపైన ప్రశ్న వస్తే అస్సలు మిస్ చేయరు, ఈజీగా ఆన్సర్ అనేటువంటిది పెట్టేయడం అనేటువంటిది అయితే జరుగుతుంది. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో పాటు టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ఆ పటాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. క్లియర్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి, ఇది తప్పా కరెక్టా అనేటువంటి చూద్దాం. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఆ పటాన్ని నేను చెప్పిన తర్వాత ఇలాంటి ఎన్ని ఇచ్చినా కూడా చేస్తారండి మీరు. ప్రతి రాంబస్ ఒక సమాంతర చతుర్భుజం, కరెక్టా రాంగా అంటే కరెక్టే అండి. ప్రతి సమాంతర చతుర్భుజం ఒక ట్రెపీజియం అవుతుందా అంటే ఇది కూడా కరెక్టే. ప్రతి ట్రెపీజియం ఒక దీర్ఘచతురస్రం కాదు అన్నాడు, ఇది కరెక్టా రాంగా అంటే ఇది కూడా కరెక్టే. ప్రతి సమాంతర చతుర్భుజం ఒక సమచతుర్భుజం కాదు అన్నాడు, ఇది కరెక్టా రాంగా అంటే ఇది కూడా కరెక్టే. ప్రతి సమాంతర చతుర్భుజం ఒక చతురస్రం కాదు అన్నాడు, ఇది కరెక్టా రాంగా అంటే ఇది కూడా కరెక్టే. మరి ఎట్లొచ్చినాయి సార్ ఇప్పుడు క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం అనేటువంటిది చేద్దాం. ఇక్కడ ఈ మ్యాప్ అనేటువంటిది ఉంది కదా, నేను చెప్పిన ఆర్డర్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే ఇక్కడ చతురస్రము, దాని తర్వాత రాంబసు, దీర్ఘ చతురస్రము, దాని తర్వాత సమాంతర చతుర్భుజము, ట్రెపేజియము, దాని తర్వాత ఇది చతుర్భుజం అండి, ఇది చతుర్భుజం. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చతురస్రం అనేటువంటిది అంటే పైనుంచి కిందికి వచ్చే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. పైనుంచి కిందికి వచ్చేటువంటి ఆర్డర్లో కనుక చూసుకుంటే ఏదన్నా కూడా కరెక్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్గా చతురస్రము దీర్ఘ చతురస్రం అవుతుంది అన్నా కూడా కరెక్టే, చతురస్రము సమాంతర చతుర్భుజం అవుతుంది అన్నా కరెక్టే, చతురస్రము చతుర్భుజం అవుతుంది అన్నా కూడా కరెక్టే. అదేవిధంగా చతురస్రము సమాంతర చతుర్భుజం అన్నా కరెక్టే, దీర్ఘ చతురస్రం అనేటువంటిది చతుర్భుజం అవుతుంది అన్నా కరెక్టే. అంటే పైనుంచి కిందికి వచ్చే ఆర్డరు, దాని తర్వాత అనాలని ఏం లేదు. ఇక్కడ రాంబస్ అనేటువంటిది ట్రెపేజియం అవుతుంది అన్నా కరెక్టే, ఎందుకో పైనుంచి కిందికి వచ్చే ఆర్డర్ కాబట్టి. ఈ రకంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కరెక్టే. ఎగ్జాంపుల్గా రాంబస్ అనేటువంటిది, ప్రతి రాంబస్ అనేటువంటిది చతుర్భుజం అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఇటు నుంచి ఇటువైపు అంటే పైనుంచి కింది వైపు స్టేట్మెంట్ అనేటువంటిది, కాబట్టి ఇది కరెక్టే. అదే ట్రెపేజియం అనేటువంటిది దీర్ఘ చతురస్రం అని ఇచ్చిండు అనుకోండి, అది తప్పు. ఎందుకంటే ఇటు నుంచి అంటే పైనుంచి కిందికి వస్తే కరెక్ట్, కానీ కింది నుంచి పైకి వేరనుకోండి తప్పు. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. సమాంతర చతుర్భుజం అనేటువంటి చతురస్రం అవుతుంది అంటే తప్పు, ఎందుకంటే కింది నుంచి పైకి పోయినాం, ఆ కింది నుంచి పైకి పోయేటువంటి ఆర్డర్ అనేటువంటి తప్పు. రివర్స్లో పైనుంచి కిందికి ఏదన్నా కూడా కరెక్టే. ఇక్కడ రాంబస్ ట్రెపీజియం అన్నా కరెక్టే, దీర్ఘ చతురస్రము చతుర్భుజం అన్నా కరెక్టే, దాని తర్వాత ట్రెపీజియము చతుర్భుజం అన్నా కరెక్టే, దాని తర్వాత సమాంతర చతుర్భుజము చతుర్భుజం అన్నా కూడా కరెక్టే. ఆ రకంగా ఓకే. కానీ కింది నుంచి పైకి అన్నారనుకోండి అది ఏదైనా కూడా తప్పే. ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆ రకంగానే నేను ఈ రకమైనటువంటి వాటికి ఆన్సర్స్ అనేటువంటివి ఈజీగా చేయగలిగినాను. దాని లక్షణాలు కూడా నాకు తెలుసు, కానీ లక్షణాలతో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ 2 ప్రశ్నలు అనేటువంటివి ఉన్నాయి. క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది అని అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ ప్రతి చతురస్రం రాంబస్ కాదు అన్నాడు, కానీ పైనుంచి కిందికి అడిగినటువంటి ఆర్డర్లో అది కాదు అన్నాడు కానీ అవుతుంది, కాబట్టి ఇది తప్పు. దాని తర్వాత ప్రతి ట్రెపీజియం అనేటువంటి దీర్ఘ చతురస్రం అన్నాడు, అంటే కింది నుంచి పైకి వెళ్ళే ఆర్డర్, కాబట్టి ఇది తప్పు. దాని తర్వాత ప్రతి సమాంతర చతుర్భుజం అనేటువంటిది చతురస్రం అవుతుంది అన్నాడు, ఇది కూడా కింది నుంచి పైకి వెళ్ళేటువంటి ఆర్డర్, రివర్స్ ఆర్డర్, కాబట్టి ఇది కూడా తప్పే. ప్రతి రాంబస్ అనేటువంటిది ఒక సమాంతర చతుర్భుజం అనేటువంటిది అవుతుంది, ఇది పైనుంచి కిందికి వచ్చేటువంటి ఆర్డర్, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో అసత్య ప్రవచనం ఏది అని అడగడం అయితే జరిగింది. ఒక చతురస్రం అనేటువంటిది ఒక ట్రెపీజియము అన్నాడు. చతురస్రం ట్రెపీజియం అవుతుంది ఎందుకంటే పైనుంచి కిందికి వచ్చే ఆర్డర్. ప్రతి రాంబస్ ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది, ఇది కూడా కరెక్టే, పైనుంచి కిందికి వచ్చే ఆర్డర్. ప్రతి దీర్ఘ చతురస్రం ఒక చతురస్రం అవుతుంది అన్నాడు, ఇది కింది నుంచి పైకి వెళ్ళే ఆర్డర్, రివర్స్ ఆర్డర్, కాబట్టి ఇది రాంగ్. ప్రతి సమాంతర చతుర్భుజం ఒక ట్రెపీజియం ప్రతి సమాంతర చతుర్భుజం ఒక ట్రెపీజియం అన్నాడు, ఇది కూడా మనకు
పైనుంచి కిందికి వచ్చే ఆర్డర్ కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏది? ఆప్షన్ 3 అనేటువంటిది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఎలాంటి ప్రశ్న వచ్చినా ఆ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, పైనుంచి కిందికి వచ్చే ఆర్డరు ఈజీగా మీరు ఎలాంటి ఆన్సర్ అన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. లక్షణాలు ఉంటే డైరెక్ట్గా పెట్టొచ్చు, కానీ ఇది చాలా సింపుల్ కదండి, ఒక బొమ్మే కదా. పైనుంచి కిందికి చతురస్రం, సమాంతర చతుర్భుజం అన్నా కరెక్టే, దీర్ఘ చతురస్రము ట్రెపీజియం అన్నా కరెక్టే, చతురస్రం రాంబస్ అన్నా కరెక్టే, చతురస్రం దీర్ఘ చతురస్రం అంటే ప్రతి చతురస్రం దీర్ఘ చతురస్రం అవుతుంది అంటాడు. ఆ రకంగా ఏదన్నా కూడా కరెక్టే అవుతుంది పైనుంచి కిందికి వచ్చే ఆర్డర్లో. కింది నుంచి పైకి పోయే ఆర్డర్లో ఏదైనా కూడా తప్పే అవుతుంది. జస్ట్ ఈ యొక్క మ్యాప్ గుర్తుపెట్టుకుంటే ఆ లక్షణాలకు సంబంధించి ఈ రకమైన ప్రశ్నలు వస్తే ఎలాంటి ప్రశ్నలకైనా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే ఒకటి చెప్తాను నేను, అది కరెక్టా కాదా అని చెప్పండి. 2 లక్షణాలు కూడా చెప్తా. ప్రతి రాంబస్ అనేటువంటిది ఒక ట్రెపీజియం అవుతుంది, కరెక్టా కాదా కింద ఆన్సర్ చేయండి. అదేవిధంగా ప్రతి చతుర్భుజం అనేటువంటిది ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది, అది కరెక్టా రాంగా అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో పైన తెలియజేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ అనేటువంటి మ్యాథ్స్లో కావాలో క్లియర్గా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఎగ్జామ్స్కి అయితే ఖచ్చితంగా ఉపయోగకరంగా చేయడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.